భారత్ రష్యాని అందరూ ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ భారత్ రష్యా సంబంధాలు మొదటి నుంచి చాలా చక్కగా ఉండే, ఈవెన్ కోల్డ్ వార్ టైంలో కూడా. 1971లో ఇండియా రష్యా ట్రీటీ ఆఫ్ పీస్ కోఆపరేషన్ ఫ్రెండ్షిప్ సైన్ చేసుకున్నాయి. ఇన్ఫ్యాక్ట్ 1974లో ఇండియా పోఖ్రాన్-1 ఆపరేషన్ స్మైలింగ్ ఉద్దా చేసినప్పుడు అమెరికా ఇండియాకి న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై ఆపేస్తే, ఇండియా పైన శాంక్షన్స్ విధిస్తే వెంటనే సోవియట్ రష్యా ఇండియాకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఇండియాకి రష్యాకి స్ట్రాంగ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఉంది. S-400 డీల్ కూడా ఉంది. ఈవెన్ అమెరికా కాట్సా వేసుద్దేమో, అమెరికా తనపైన శాంక్షన్స్ వేసుద్దేమో అని ఆలోచన ఉన్న ఇండియా రష్యాతో ఈ ఒప్పందం చేసుకుంది, S-400 కొనుక్కుంటుంది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా చీపర్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ని ఇండియా కొనుక్కొచ్చుకుంటుంది. రష్యా నుంచి ఆయిల్ ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట తక్కువ కాస్ట్కి. ఇవన్నీ రష్యా ఇండియా సంబంధాలు చెప్తూ ఉన్నాయి. అయితే పుతిన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇండియాకి G20కి రాలేదు, వెస్ట్రన్ కంట్రీస్ అనుకుంటున్నాయి ఇండియా రష్యా దూరమైనవి అని. అదంతా బేస్లెస్ పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్స్. కావాలని ఇండియాని మమ్మల్ని దూరం చేయడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాయి. ఇండియా అంత చిన్న నేషన్ ఏం కాదు, చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న నేషన్ అండ్ ఇండిపెండెన్స్ ఉన్న నేషన్. ఇండియా అలాంటి ఆలోచన చేయదు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా గురించి ఆయన చాలా గొప్పగా పోడారనమాట. దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న దేశం, ప్రతి సంవత్సరం 7% అభివృద్ధి చెందుతున్న దేశం, చాలా పవర్ఫుల్ కంట్రీ ఇండియా. ఇప్పుడు ఇండియా రష్యా సంబంధాలు అనేవి ఈరోజు కావు. మోడీ గారి లీడర్షిప్లో ఇండియా చాలా గ్రేట్ అవుతుందని చెప్పి ఆయన చెప్పారు. నేను G20కి బ్రిక్స్కి రాకపోవడానికి వేరే కారణాలు చూపిస్తున్నాయి వెస్ట్రన్ కంట్రీస్. రష్యా ఎప్పుడు వాళ్ళకి పొలిటికల్ ఆబ్జెక్ట్గా ఉండిపోయింది, వాళ్ళ సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్గా ఉండిపోయింది. యాక్చువల్గా నేను G20కి కానీ బ్రిక్స్ కానీ వచ్చి ఉంటే కనుక పొలిటికల్ షో చేసేవాళ్ళు అక్కడే, నన్ను అంతా రష్యా చుట్టూ తిరిగేదనమాట, అందుకే నేను రాలేదు అని పుతిన్ గారు పేర్కొన్నారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆల్వేస్ ప్రపంచంలో వరల్డ్లో చాలా దేశాలకి రష్యా ఒక ఫేవరెట్ సబ్జెక్టు. ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ప్రతిదానికి రష్యాని తీసుకొచ్చి రష్యాని దోయబడుతుంటారని ఆయన అన్నారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే భారత్ రష్యా సంబంధాలు ఇప్పటివి కావు. ఇన్ఫ్యాక్ట్ స్టాలిన్ మృతి తర్వాత కోల్డ్ వార్ టైంలో కూడా రష్యా ఇండియాతో బాగానే ఉంది అండ్ చాలా సందర్భాల్లో రష్యా ఇండియాకి సపోర్ట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు కూడా చూసుకుంటే కనుక మన దగ్గర ఉన్న చాలా డిఫెన్స్ డీల్స్, అది S-400 కావచ్చు, లేకపోతే ఈవెన్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కావచ్చు, బ్రహ్మపుత్ర అండ్ మాస్కో రివర్స్లో ఉన్న బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ కావచ్చు, యుద్ధ ట్యాంకులు కావచ్చు, మనకి ఆవిడిలో చెన్నై దగ్గర యుద్ధ ట్యాంకుల టెక్నాలజీ, దానికి అప్పట్లో రష్యా చాలా హెల్ప్ చేసింది. ఐఎన్ఎస్ గోర్ష్కోవ్, అడ్మిరల్ విక్రమాదిత్య, అడ్మిరల్ గోర్ష్కోవ్, ఇవన్నీ కావచ్చు, ఈ పడవలు నౌకలు, ఇవన్నీ ఇండియా రష్యా సంబంధాలు డిఫెన్స్ టైస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, స్ట్రాటజిక్ టైస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బ్రిక్స్లో ఇండియా రష్యా మెంబర్స్, G20లో ఇండియా రష్యా మెంబర్స్, ఇలా చాలా వాటిలో ఇండియా రష్యా మెంబర్స్ ఉన్నారు. ఒక పక్క మనం గమనిస్తే ఇండియా అమెరికాతో క్వాడ్లో ఉంది, ఇండియా అమెరికా ఆస్ట్రేలియా జపాన్. ఇంకో పక్క I2U2లో ఉంది, ఇండియా ఇజ్రాయెల్ UAE USA దీనిలో ఉంది, వెస్ట్ ఏషియా క్వాడ్ అంటాం. ఇట్లా చాలా వాటిలో ఇండియా అమెరికాతో సయోధ్యతో ఉన్న, అమెరికాతో సంబంధాలు పెంచుకుంటున్న పుతిన్ ఈ రోజున ఇంత అద్భుతమైన కామెంట్స్, ఇండియా ఒక ఇండిపెండెంట్ కంట్రీ, ఇండియా నేషనల్లీ ఓరియంటెడ్ కంట్రీ, ఇండియా చాలా పవర్ఫుల్ కంట్రీ, ఇండియాకున్న జనాభా, ఇండియాకున్న సత్తా చూస్తే ఇండియా చాలా గొప్పది, ఇండియా రష్యాని ఎవరు వేరు చేయలేరు, ఇట్లాంటి మాటలు ఆయన చెప్పడం చూస్తే అటు అమెరికాకి ఇండియా కావాలి, ఇటు రష్యాకి ఇండియా కావాలి. ఖచ్చితంగా ఇండియా ఈ ఆపర్చునిటీ వాడితే 2047కి విశ్వగురు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇండియా చైనా అంత స్ట్రాంగ్గా ఆర్థికంగా లేదా అమెరికా అంత స్ట్రాంగ్గా అవుతుందో లేదో చెప్పలేం, కానీ ఇండియా మాత్రం వరల్డ్లో ఒక ప్రబలమైన శక్తిగా, బలమైన శక్తిగా మారే అవకాశం మాత్రం ఈ పాయింట్స్లో కనిపిస్తుంది. పుతిన్ ఆ దిశగానే ఇండియా పైన చక్కటి మాటలు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా రష్యాకి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంది. ఇండియా రష్యా ట్రేడ్ అనుకున్నంత లేకపోయినా భవిష్యత్తులో ఇండియా రష్యా వాణిజ్యం కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. రష్యా సపోర్ట్ ఇండియాకి చాలా అవసరం. అయితే 1991 తర్వాత రష్యా స్లోగా డైవర్సిఫై చేసుకుంటుందని ఫ్రెండ్స్ని. రష్యా పాకిస్తాన్తో కూడా ఈ మధ్య క్లోజ్ అవుతుంది. రష్యా పాకిస్తాన్ మధ్య డ్రుజ్బా జాయింట్ ఎక్సర్సైజెస్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఒక పక్క చైనాని కౌంటర్ చేయాలన్నా, ఇంకో పక్క ఇండియాకి అమెరికాతో బ్యాలెన్స్ చేయాలన్నా రష్యా కూడా అవసరమే. వీ కెనాట్ ఇగ్నోర్ రష్యా అట్ ద కాస్ట్ ఆఫ్ వెస్ట్రన్ కంట్రీస్. అంటే పుతిన్ గారు ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇండియా తరఫున ఇచ్చిన తర్వాత మనం అర్థం చేసుకోవాలి. ఒక 10 days బ్యాక్ కూడా ఆయన ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ పొగిడారు ఒక మీటింగ్లో. పుతిన్ ఇండియాని చాలా స్ట్రాంగ్గా అర్థం చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఉక్రెయిన్ వార్కి సంబంధించి మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్, దిస్ ఎరా ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ అని చెప్పి. అయినా కానీ పుతిన్ గారు మోడీ గారిని పొగటం అనేది మనం ఒకసారి
పుతిన్ ఇండియా స్టాండ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇండియాకి ఆయన ఇచ్చే సపోర్ట్ కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది.